వెల్కమ్ టు ది లియో. గాదె సాయి కృష్ణ ఘటన తరువాత కుల రాజకీయాలకు వైసీపీ తెరదీసింది మనందరికీ తెలుసు. అంబటి రాంబాబు దీనికి ఆజ్యం పోస్తే తోట త్రిమూర్తులు దీనికి మరికొంచెం ఆజ్యం పోసి ఈరోజు మొత్తం కూడా రాష్ట్రంలో కుల జగడం రగిలేలాగా సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ఖచ్చితంగా కాపుల మీద కక్ష సాధింపేనని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంటూ తోట త్రిమూర్తులు అయితే మాట్లాడారు. అయితే ఇదే తోట త్రిమూర్తులకి కౌంటర్గా అదే ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందినటువంటి శ్రీకృష్ణ భగవాన్ అనే ఒక వ్యక్తి 2022 ఆ సమయంలో పోలీసులు తీవ్ర చిత్రహింసలు పెడితే ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసి చనిపోయాడు. ఆత్మహత్య చేసుకుని ఆ రోజే పెద్ద ఎత్తున ఎవరైతే ఈ శ్రీకృష్ణ భగవాన్ కుటుంబ సభ్యులు ఉన్నారో, బంధువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నాటి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏ రోజు కూడా ఈ తోట త్రిమూర్తులు కనపడలా. ఆవిడ నిన్న భగవాన్ తల్లి అడుగుతుంది, నా కొడుకుని తీసుకొస్తారా, మరి నువ్వు తీసుకొస్తావా, జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తాడా, లేదా ఆ రోజు నా కొడుకుని చిత్రహింసలు పెట్టిన పోలీసులు తీసుకొస్తారా, తీసుకురండి ఈ రోజు నా కొడుకుని. మరి ఆ రోజు నాకెందుకు అండగా నిలబడలేదు, నా కొడుకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని చెప్పి ఈ రోజు ఆ శ్రీకృష్ణ భగవాన్ తల్లి రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నిస్తుంది వైసీపీ నేతల్ని. ఈ తోట త్రిమూర్తులు సమాధానం చెప్పాలా. కనీసం ఘటన జరిగిన తరువాత ఎలా ఉన్నావు, ఏం జరిగిందని కనీస పరామర్శకు రాకపోగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంటే రాయబారాలకు పంపి కేసును మాఫీ చేసే ప్రయత్నం చేశారు. కానీ మేము న్యాయం కోసం ఆ రోజు నిలబడి కేసులు నమోదు చేయిస్తే మమ్మల్ని రాజకీయంగా వేధించడం కోసం దీన్ని ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టించి కేసు బయటికి రాకుండా రాజీయత్నాలు చేసినటువంటి చరిత్ర మీకు లేదా అని చెప్పి తోట త్రిమూర్తిని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఇప్పుడు తోట త్రిమూర్తులు సమాధానం చెప్పాలా. నిన్న పవన్ కళ్యాణ్ మీద ఒంటికాల మీద లెగిసిపడ్డావు కదా, సవాళ్లు విసిరావు కదా, నేను ఒంటరిగా పోటీ చేస్తా, ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్ దమ్ముంటే వచ్చి పోటీ చేయమని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి సవాల్ చేసావు. గతంలో ఎన్నికలు 2024 ఎన్నికల సమయంలో కూడా ఎక్కడో ఒక ప్రాంతంలో ఇక్కడ మెజార్టీ వస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేసావు. తర్వాత అక్కడ మీ పార్టీ ఓడిపోయింది అనుకో, మరి ఆ సవాల్నే ఇప్పటి వరకు అమలు చేయలే, తప్పుకోలా. ఇప్పుడు మళ్ళీ సవాల్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ రమ్మను, గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఇప్పుడు మరి ఆ కృష్ణ భగవాన్ తల్లి అడుగుతుంది, శ్రీకృష్ణ భగవాన్ తల్లి అడుగుతుంది, సమాధానం చెప్పాలా. తోట త్రిమూర్తులు సమాధానం చెప్పాలా. ఆ మండపేట యువకుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆ రోజు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడ్డావా? కాపు సామాజిక వర్గం వాళ్ళు కూడా నువ్వు కాపు 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 అన్నావు కదా, ఆవిడదే అడుగుతుంది, మరి నేను కూడా కాపునే కదా, నా కొడుకు కూడా కాపే కదా, మరి ఈ తోట త్రిమూర్తులు నోరు ఏమైపోయింది ఆ రోజు అని చెప్పి ఈ రోజు ఆ తల్లి ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పాలా. అంటే తోట త్రిమూర్తులు ఆ వైసీపీ హయాంలో కాపులను చంపేసిన, చిత్రహింసలకు గురి చేసిన, మనుషుల్ని కనపడకుండా మాయం చేసిన తోట త్రిమూర్తులకు నోరు పెగలదు. ఆ రోజు కాపు కులం గుర్తు రాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కూటమికి సంబంధం లేకుండా ఎక్కడైనా ఒక ఘటన జరిగితే, అంటే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఒక ఘటన జరిగితే కాపు కులం గుర్తొస్తుంది. పైగా ఈ తోట త్రిమూర్తులు స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే 25 ఏళ్ల వయసులో 23 కేసులు ఉన్నటువంటి వ్యక్తి, ఫాక్సో కేసుతో పాటు హత్య కేసు ఉన్నటువంటి వ్యక్తి, అనేక సార్లు జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. సరే, ఏ వ్యక్తి అయినా కావచ్చు, నేను వ్యక్తి కేసుల గురించి మాట్లాడుతున్నాను తప్ప ఆ వ్యక్తి గురించో లేదా ఆ వ్యక్తికి జరిగిన అన్యాయం గురించో నేను మాట్లాడలా. మరి అలాంటిది ఈ కృష్ణ భగవాన్ అనే ఒక యువకుడు, చదువుకునే యువకుడిని ఆ రోజు ఎటువంటి సందర్భం లేకుండా, ఇలాంటి ఎటువంటి కేసులు లేకుండా పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తే ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నువ్వు కాపులకు అండగా నిలబడలేదు? ఆ యువకుడికి ఎందుకు న్యాయం చేయలే? పైగా వాళ్ళు న్యాయం కోసం పోరాడుతుంటే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి కేసును మాఫీ చేసే ప్రయత్నం చేసినటువంటి చరిత్ర నీకు లేదా తోట త్రిమూర్తులు? దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. నా కొడుకుని తెచ్చిస్తారా, మేము కాపులమే, మా కుటుంబానికి త్రిమూర్తులు ఎందుకు భరోసా ఇవ్వలేదు? మండపేట యువకుడు శ్రీకృష్ణ భగవాన్ తల్లి కుటుంబ సభ్యుల ఆగ్రహావేశాలు. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన యువకుడు ప్రగాఢ శ్రీకృష్ణ భగవాన్ మరోసారి రాజకీయ దుమారానికి తెరదీసింది. ఈయన ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కాపు ద్రోహిగా పరిగణిస్తున్నామని జనసేన నేతలు మండిపడ్డారు. భగవాన్ తల్లి ప్రగాఢ కుమారి, ఆమె కుటుంబ సభ్యులు, సాగునీటి అభివృద్ధి సంస్థగా చైర్మన్ గా ఉన్నటువంటి లీలాకృష్ణ, టీడీపీ నేతలు వీళ్ళందరూ కూడా నిన్న మీడియాతో మాట్లాడారు. సో ఆ రోజు ఘటన సమయంలో అధికారంలో ఉన్న నాయకులు బాధిత కుటుంబానికి అండగా నిలవలేదని విమర్శించారు. తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడేలాగా పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని కుమార్
కుమారి ఆరోపించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయంపై అప్పుడు స్పందించని తోట త్రిమూర్తులు ఇప్పుడు కాపు కులాల గురించి ఎలా మాట్లాడతారని ఆవిడ ప్రశ్నించారు. తాము కూడా కాపు కులానికి చెందిన వారమేనని, త్రిమూర్తులకు నాడు లేని కుల భావన నేడెలా వచ్చిందని ప్రశ్నించారు. తన కొడుకు చనిపోయిన తర్వాత ఒక్కసారైనా నేనున్నానని భరోసా ఇవ్వలేదు. చనిపోయిన నా కొడుకును డిఎస్పి బాలచంద్రారెడ్డి తీసుకొస్తాడా, లేదా సత్తి సోమిరెడ్డి తీసుకొస్తాడా, లేదా సిఐ దుర్గా ప్రసాద్ తీసుకొస్తాడా, లేక వాళ్ళకు అండగా నిలిచినటువంటి తోట త్రిమూర్తులు తీసుకొస్తాడా, లేదా జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తాడా? ఎవరు తీసుకొస్తారు ఈ రోజు నా కొడుకునని చెప్పి ఆ తల్లి అయితే ప్రశ్నించడం జరిగింది. సో ఈ సందర్భంగా చూడవచ్చు ఇక్కడ కృష్ణ భగవాన్ ఫోటో, అంటే ఆ రోజు యువకుడు చనిపోయినటువంటి యువకుడి ఫోటోను చూపిస్తూ ఆ రోజు తోట త్రిమూర్తులు నియోజకవర్గం తోట త్రిమూర్తుల దగ్గర జరిగినటువంటి ఒక ఘటనలో ఎందుకు తోట త్రిమూర్తులు మాకు అండగా నిలబడలేదు? ఆ రోజు కాపు కులం నీకు గుర్తు రాలేదా? అంటే నా కొడుకు అయితే కాపు కాదా? ఈ రోజు చనిపోయినటువంటి సాయి కృష్ణ అయితే కాపా? నువ్వు సాయి కృష్ణ విషయంలో చూపినటువంటి చొరవ, సాయి కృష్ణ విషయంలో చేస్తున్నటువంటి ఫైటు, సాయి కృష్ణలో విషయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ రోజు నా కొడుకు విషయంలో ఎందుకు మాట్లాడలేదని నిన్న మీడియా సాక్షిగా ఆ తల్లి ప్రశ్నించింది. ఆ తల్లి అడిగే ప్రతి ప్రశ్నకు తోట త్రిమూర్తులు సమాధానం చెప్పాలా? నిజంగా నీకు కాపు కులం మీద చిత్తశుద్ధి ఉందా? ఇప్పుడు ఒకటి, తప్పు చేసిన వాడిని శిక్షించాలి. అలాగే శిక్షించడం అంటే చట్టాన్ని మన చేతుల్లో తీసుకోకూడదు, దానికి న్యాయస్థానాలు ఉన్నాయి. సో అటు పోలీసులు చేసినా తప్పే, ఖచ్చితంగా తప్పులాగానే చూడాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఘటనను ఖండిస్తారా, లేదా కులానికి జరిగినటువంటి దాన్ని ఖండిస్తారా? ఒకవేళ లేదు మేము కులానికే సపోర్ట్గా ఉంటాము, సాయి కృష్ణ కాపు కులం కాబట్టి కాపు కులానికి జరిగిన అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తామంటే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిఐ కూడా నాగరాజు కూడా కాపు కులానికి చెందిన వ్యక్తే. మరి అలా నువ్వు నాగరాజు కూడా సపోర్ట్ చేయాలా? లేదంటావా? ఇప్పుడు చనిపోయినటువంటి సాయి కృష్ణ చేతిలో ఒక మహిళ బలాత్కారానికి గురైతే ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళది కూడా కాపు కులమే, ఆ మహిళది కాపు కులమే, చనిపోయిన తండ్రిది కాపు కులమే. మరి ఆ రోజు వాళ్ళకి అండగా నిలబడాలా? లేదా ఇదే సాయి కృష్ణ విషయంలో ఇంకొక వ్యక్తి నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఒక చనిపోయాడు, సరే రెడ్డి సామాజిక వర్గం, లేదు నువ్వు మానవత్వంతో మాట్లాడతానంటావా? ఆ రోజు నవీన్ రెడ్డికి మీద జరిగినటువంటి దానికి నువ్వు ఖండించాలా? అంటే వీళ్ళ స్టాండ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ స్టాండ్ కులమా, లేకపోతే జరిగిన అన్యాయాల మీద వీళ్ళ స్టాండా అనేది వైసీపీ పార్టీ తెలుసుకోవాలి. నిన్న శ్రీకృష్ణ భగవాన్ తల్లి అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా వ్యాలిడ్ ప్రశ్నే. ఆ రోజు నోట్లో గుడ్డలు పెట్టుకుని, కళ్ళకు గంతలు కట్టుకుని, చెవుల్లో దూదులు పెట్టుకుని ఏం జరిగినా మాకు తెలియదు, చనిపోయిన వ్యక్తి మా కులం వ్యక్తి కాదన్నట్టు వ్యవహరించినటువంటి తోట త్రిమూర్తులు ఈ రోజు ఎందుకు సాయి కృష్ణ వ్యవహారంలో కులాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు? అన్యాయం జరిగిందా ప్రశ్నించు, తప్పులేదు. పోలీసులు కొట్టడం తప్పే, లేదా పోలీసులు ఏదైనా చేశారనుకో అది తప్పే, నువ్వు దాన్ని ఖండించు, ఘటన పరంగా ఖండించు. కానీ నువ్వు ఎందుకు కులం తీసుకొచ్చి మాట్లాడావు? అసలు దీనికి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? అంటే పవన్ కళ్యాణ్ ఒక కాపు సామాజిక వర్గం కాబట్టి రాష్ట్రంలో ఏం జరిగినా కానీ కాపుల మీద ఆయన దాడి చేసినట్టుగా ప్రశ్నిస్తావా? మరి ఆ రోజు నా కొడుకు చనిపోయినప్పుడు నాకు జనసేన నేతలు అండగా ఉన్నారు, జనసేన నేతలు నిలబడ్డారు. నాకు ఆ రోజు నా కొడుకు విషయంలో నేను చేసినటువంటి పోరాటంలో వాళ్ళే సహాయ సహకారాలు అందించారని చెప్పి నిన్న వాళ్ళ తల్లి చెబుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట చెప్పారు, కులాల పరంగా చూడొద్దు, తప్పు ఎవరు చేసినా తప్పే, వాళ్ళు రెడ్డియా లేదా ఎస్సీయా ఎస్టీయా లేదా కాపా, ఈ కులాలు చూడొద్దు, తప్పును తప్పుగా చూడండి, ఒప్పును ఒప్పుగా చూడండి. తప్పు చేసిన వాడికి కులాలను అంటగడితే అంటే అణగారిన వర్గాలందరూ తప్పు చేయొచ్చని ఉద్దేశమా, లేదా అగ్రవర్గ వర్ణాలందరికీ తప్పు చేయొచ్చని ఉద్దేశమా? సో నిన్న పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే విషయం. తన సోదరుడు శ్రీకృష్ణ భగవాన్ పట్ల కొందరు అధికారులు కళాశాల యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాడుతున్న సమయంలో తన కుటుంబాన్ని ఒంటరిని చేశారని, కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారని, రాజీ కోసం ప్రలోభాలు కూడా చూపారని చెప్పారు. న్యాయం కోసం నిలబడిన వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే నాయకులు తమ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మనం ఇక్కడ ఒకసారి పరిశీలిస్తే, శ్రీకృష్ణ భగవాన్ మండపేట లోని స్థానికంగా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె తరపు వారు పోలీసుల పలుకుబడితో అతడిపై రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. తండ్రి నుంచి పూచీకత్తి తీసుకుని వదిలేశారు. అయితే స్టేషన్ లో ఉండటం అవమానకరంగాను, అలాగే ఆ రోజు స్టేషన్ లో జరిగినటువంటి తన మీద జరిగినటువంటి దాడిని మానసికంగా కుంగిపోయినటువంటి ఆ వ్యక్తి 2022 మార్చి 8న చేసుకున్నాడు. వాస్తవానికి అతడి తల్లి ఆ ప్రగాఢ కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆందోళన, దీనికి సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చి ఒకసారి చూపిస్తాం మీకు. సో ఈ వార్త అప్పుడు వచ్చింది.
కాకీచక సిఐ అని చెప్పి ఒకటి వచ్చింది. మండపేట సిఐ దుర్గా ప్రసాద్ లాఠీయిజం, ఒక కేసులో యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం, లాకప్ లో వేసి చిత్రహింసలు, రహస్య అవయవాలపై లాఠీలతో దాడి, సిఐ దుర్గా ప్రసాద్ పై అవినీతి ఆరోపణలు, సీరియస్ గా స్పందించినటువంటి ఎస్పీ రవీంద్రనాథ్, హత్యా నేరం మోపి విచారణ. ఈ రోజు అంటే మీకు అప్పటికి ఇప్పటికీ తేడా చెప్తున్నాను చూడండి. ఈ రోజు అప్పుడు కూడా ఉన్నది పోలీసులే, ఇప్పుడు ఉన్నది కూడా పోలీసులే. ఆ రోజు సిఐ దుర్గా ప్రసాద్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు తప్పు చేశాడు అనే భావన ఉంది కాబట్టే ఇప్పుడు సిఐ నాగరాజు మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి కూడా రంగం సిద్ధం చేశారు. సో రెండిట్లకి మధ్య ఉన్నటువంటి తేడా చూడండి. అంటే ఒక వ్యక్తి పట్ల జరిగినటువంటి ఘటనను తప్పును తప్పుగానే చూడాలి. పోలీసులు చేసినా తప్పు తప్పే. ఆ రోజు కాపాడుకుంటూ వచ్చారు. ఆ రోజు చూడండి, ఆ యువకుడు ఉత్నే ఆత్మహత్య చేసుకోవాలా. ఆ రోజు యువకుడి మీద చేసిన చూడండి, థర్డ్ డిగ్రీ ప్రయోగం, లాకప్ లో చిత్రహింసలు, అంటే పర్సనల్ పార్ట్స్ మీద, రహస్య అవయవాల మీద లాఠీ చార్జ్. సో మరి ఇంకెలా తట్టుకుంటాడు? ఆ బాధ తట్టుకోలేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా చూద్దాం. ఇది కూడా ఆ రోజు వచ్చినటువంటి వార్త. కడుపు కోతకు ఖరీదు కట్టగలరా? మండపేటలో యువకుడిపై కాకి క్రౌర్యం, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే లాఠీయిజం, ప్రేమ వ్యవహారంలో యువకుడిపై కాకి జూలం, మానసిక క్షోభతో ఉరివేసుకుని బలాన్మరణం. గుండెలు పగిలేలాగా రోధిస్తున్న తల్లిదండ్రులు, వారి కన్నీళ్లకు న్యాయం చేయగలదా ఈ వ్యవస్థ? పోస్టు మార్టం నిఘాలను నిజు తేలుస్తుందా? మానవ హక్కుల సంఘం నోటీసులు, సత్యాన్ని బట్టబయలు చేస్తుందా అని చెప్పి ఆ రోజు వచ్చినటువంటి వార్త. ఇది ఇప్పుడు కాదు. ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ అనే యువకుడు చనిపోయాడో ఆ రోజు పోలీసుల దౌర్జన్యాల మీద వచ్చినటువంటి వార్త. మరి ఆ రోజు ఉన్నది పోలీసులే, ఈ రోజు ఉన్నది పోలీసులే. మరి ఆ రోజు తోట త్రిమూర్తులు నీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక కాపు యువకుడు పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక ఆత్మ చేసుకునే పరిస్థితి వస్తే ఆ రోజు ఎందుకు నోరు మెదపలా? పోనీ నువ్వు జగన్ ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నోరు మెదపలా పోయావు అనుకుందాం. కనీసం నువ్వు ఆ కుటుంబాన్ని పరామర్శించి, అమ్మ జరిగిందేదో జరిగింది, నేను మాట్లాడతాను, ప్రభుత్వం నుంచి మీకు న్యాయం చేసే బాధ్యత నాది, సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకునేలాగా నేను చేస్తానని చెప్పి ఏదైనా ఒక హామీ ఇవ్వగలిగావా? ఆ రోజు కనీసం ఆ కుటుంబానికి నేనున్నానని నువ్వు పరామర్శ చేసావా? గుండె పగిలిపోయే శోకంలో వాళ్ళు ఉంటే కేసులు పెట్టొద్దని చెప్పి రాయబారానికి పంపినటువంటి చరిత్ర తోట త్రిమూర్తులది. ఆ రోజు దీన్ని వదిలేయండి, దీన్ని రచ్చ చేయొద్దు, ఇది రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చెప్పి, అంటే కాపు యువకుడు చనిపోయినప్పుడు నువ్వు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది అనుకుంటే ఆ రోజు కులం కూడా నీకు అవసరంలా, జగన్మోహన్ రెడ్డే కావాలి. కానీ ఈరోజు జగన్ అధికారంలో లేకపోతే ఒక అంశం అతనికి ఉపయోగపడద్దంటే కులం గుర్తొచ్చింది. ఇది ఎక్కడ లాజికే తోట త్రిమూర్తులు? సో ఏదైతే ఈ కృష్ణ భగవాన్ తల్లి అడిగిందో ఆ ప్రతి ప్రశ్నకు తోట త్రిమూర్తులు సమాధానం చెప్పాలి. కేవలం తోట త్రిమూర్తులు చేసేది కుల రాజకీయమే. నిజంగా కులం మీద ప్రేమే ఉంటే ఆ రోజు ఎందుకు అండగా నిలబడలేదో తోట త్రిమూర్తులు కానీ వైసీపీ నాయకులు కానీ సమాధానం చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.